లోని సాగర తీరంలో 1,8,00,000 శివలింగాలతో కుంభాభిషేకం నిర్వహించనున్నారు. టీఎస్ఆర్ కళాపీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మాజీ ఎంపీ టీఎస్ఆర్ కళాపీఠం వ్యవస్థాపకుడు సుబ్బిరామిరెడ్డి కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. విశాఖ వాసులకు ఎటువంటి కష్టం లేకుండా, ప్రకృతి వైపరీత్యాలు రాకుండా తాను కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు సుబ్బిరామిరెడ్డి చెప్పారు. దాని తర్వాత పార్వతీ కళ్యాణంతో శివపార్వతుల యొక్క అన్ని ఘట్టాలను కూడా సమీకరించి ఒక దృశ్య కావ్యంగా నేను తయారు చేశాను. దాన్ని మీకు అందిస్తున్నాను. దాని టీవీల ద్వారా ఆల్ ఓవర్ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా మొత్తం యావత్ వరల్డ్ చూస్తారు, ఆనందిస్తారు. ఇదేవైనా మన జీవితంలో నేను ఒకటే చెప్తాను, అందం శాస్త్రం కాదు, ఐశ్వర్యం శాస్త్రం కాదు, అధికారం శాస్త్రం కాదు. ఈశ్వరు యొక్క భక్తి, శక్తి, మంచితనం, మానవత్వం అది శాస్త్రం. సో అందుచేత నేను ఆ విశ్వాసాన్ని నమ్మేవాడిని కాబట్టి నిస్వార్థంగా నాకేం ఇక్కడ రాజకీయంగా నాకు ఎవరితో సహాయం అవసరం లేదు. నాకు కావాల్సిన నేను దాదాపుగా రాజకీయ సహాయం తీసుకొని ఇప్పటికి ఎన్నో ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళు నేను మళ్ళీ ఇక్కడ ప్రజల యొక్క సహాయం అడగడం లేదు, కోరడం లేదు. కానీ ఏకధాటిగా వీళ్ళకి బాగా ఈశ్వరుడు చల్లగా చూడాలని చూసాం. మనం ఎన్నోసార్లు ఎన్ని అవాంతరాలు జరిగినా కూడా విశాఖ ప్రజలకు ఏం కాలేదు. ఇక్కడ ప్రాపర్టీస్ కూడా ఏం దెబ్బ కాలేదు. ఖచ్చితంగా నేను చేసినటువంటి అభిషేకం. మంచిర్యాల జిల్లా